ఈరోజు నేను ఒక పెద్ద సాహసం చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే ఒక క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేయడం. ఆ క్యారెక్టర్లోకి వెళ్లే ముందు ఆ క్యారెక్టర్ గురించి రెండు ముక్కలు మాట్లాడుకుందాం. అతనే కాన్ఫిడెన్స్ కా బాప్, ఓవర్ యాక్షన్స్ కా తోప్, మాస్క్ మ్యాన్ హరిత హరీష్. అతను బిగ్ బాస్ హౌస్లో ఎంత ఆడాడో, బిగ్ బాస్ హౌస్లో ఏం చేశాడో మనం చూసాము. అతను బయటికి రాగానే ఆ ఓవర్ యాక్షన్స్కి తట్టుకోలేకపోతున్నా భయ్య. అసలు ఆ ఇంటర్వ్యూస్ కానీ మెయిన్ ఏంటంటే జనాలు ఇంత ఖాళీగా ఉన్నారా, న్యూస్ ఛానల్స్ ఇంత ఖాళీగా ఉన్నాయా, మనోడు ఎంటబడుతున్నారేంటి స్వామి, మనోడి దగ్గర ఏముంది స్వామి, నాకంటే ఇదన్న ఉంది, మనోడికి అది కూడా లేదు, సారీ అన్నందుకు. బట్ ఎందుకంటే మనోడితో అంత ఇంటర్వ్యూస్ పెట్టి జనాలకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చే అంత ఏముంది అన్నది నా ఉద్దేశం అనమాట. సో అంతగానే నెగిటివ్గా ఏం లేదు. సో మనోడు కామెడీ అవుతున్నాడు తప్ప జనాలకి ఒక కమీడియన్ దొరికాడు అలాగే ఉంది ఇంటర్వ్యూ చూస్తుంటే తప్ప మనోడిని ఎక్కడా కూడా ఒక హీరోగా చూపించడం లేదు. హీరోగా ఫీల్ అవుతున్నాడు తప్ప మన వాళ్ళందరూ మనోడిని ఒక కమీడియన్గా, ఇంకా చెప్పాలంటే ఇంకో యాంగిల్లో బయట ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది అతనికి కరెక్ట్ కాదు. ఈ న్యూస్ ఛానల్స్ బయట ప్రపంచంలో ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు ఉంటే ఇలాంటి చెత్త మ్యాటర్స్తో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ వీడియోస్ ఎక్కువ కంటెంట్ చేసి జనాలకి ఏదో ఇవ్వాలని ఏదో ఇస్తున్నారని నా ఉద్దేశం అనమాట. సో సారీ. సో ఇది వేసుకోవడం కారణం కూడా అదే, ఓవర్ యాక్షన్. మనం కూడా చేద్దాం. ఆ క్యారెక్టర్ వాళ్ళే చేస్తున్నప్పుడు మనం కూడా చేయకూడదు. మనం కూడా హుడీ వేసుకుందాం, మనం కూడా మంచిగా స్టైలిష్గా రెడీ, నేను కూడా ఓవర్ యాక్షన్ చేస్తా అంటే నా దగ్గర కూడా ఇంటర్వ్యూ చేస్తారా? అది కాదు కదా మ్యాటరు. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్, ఒక విషయం. అసలు బిగ్ బాస్ అనేది జస్ట్ ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్. అది అక్కడికి వదిలేయాలి. బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళని ఇంకా హైప్ చేయడం అసలు ఓకే. ఒక్కొక్క క్యారెక్టర్ దగ్గర ఒక్కొక్కటి తెలుసుకోవాలని ఇంపార్టెంట్. కానీ ఇక్కడ హరిత హరీష్ దగ్గర, మాస్క్ మ్యాన్ దగ్గర, ఈ అండ్ ఓవర్ యాక్షన్స్గా తోపు దగ్గర ఏముంది అనేది నా ఉద్దేశం. సో ప్లీజ్ స్టాప్ ఎంటర్టైనింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఏ గైస్. అండ్ వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంతవరకే ఇచ్చి వాళ్ళని లిమిట్ చేయడం, వాళ్ళకి ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళ వెంటాల అతను వెళ్తుంటే అతను నడుస్తుంటే అతను వెనకాల పరిగెడుతున్నారు న్యూస్ ఛానల్స్. నాకు అర్థం కాలే అసలు అతనికి అంత ఇంపార్టెన్స్ అవసరం ఏంటి. ఇంకొకటి మనోడు ఓవర్ యాక్షన్స్, కాన్ఫిడెన్స్, నిజంగానే అంత కాన్ఫిడెంట్గా ఉండడం నిజంగానే చాలా కష్టం. అంటే నార్మల్ లైఫ్లో అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం చాలా చాలా కష్టం స్వామి. సో ఇదే జనాలకి ఒక్కసారి చెప్పాలి, ఇంత ఓవర్ యాక్షన్ అతనికి అవసరం లేదు, మనకు కూడా అతని వెంట పరిగెట్టాల్సిన అవసరం లేదు అన్న ఒక పాయింట్తో నీ వీడియో చేయాల్సి వచ్చింది. ఎక్కడన్నా నా నోరు జారి కొంచెం కామెడీ యాంగిల్ చేయాలనుకున్న తప్ప ఎక్కడ కూడా ఎవరిని ఉద్దేశించి ఈ వీడియోలో మాట్లాడాలనుకోవడం లేదు. సో అందుకనే ప్లీజ్ టేక్ దిస్ అస్ ఏ కామెడీ యాంగిల్. సో అర్థం చేసుకొని అసలైన పాయింట్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటూ జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.